నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గరంగా మారింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ విమర్శల డోసు పెంచుతున్నారు నేతలు. ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా సరే, దేనికైనా రెడీ అనే రేంజ్ లో సవాళ్లు విసురుతున్నారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అంబటి రాంబాబు. ఇన్నాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేసి గడిపావు సోదరా, ఇక చట్టం నుంచి తప్పించుకోలేవంటూ ఫైర్ అయ్యారు. ఈ కేసులో కక్ష సాధింపు లేదని సుప్రీంకోర్టే చెప్పేసింది బ్రదర్, ఇక విమర్శలు మానుకోండి అని హితో పలికారు. పట్టుబడినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకుని పారిపోయే ప్రశ్నే లేదు. విచారణ ఎదుర్కోవలసిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది, రిజిస్టర్ చేసింది, కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనం చేస్తున్నాం. ఏదో ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తున్నాం. నేను ఒకటే మనం చేస్తున్నాను, అసలు వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం మాకేంటండి? వాట్ ఈస్ దేర్ కెపాసిటీ నౌ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనతోనే సరిపెట్టుకుంటారా ఇంకా ఎవరితోనో? చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అవుతుంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బోండా ఉమా. నాకో విషయం అర్థం కావట్లేదు మిత్రమా, కేసు పెట్టి ఇన్ని రోజులు అవుతుంది కదా, అసలు ఆధారాలు ఎక్కడున్నాయి ఓసారి చూపించండి అంటూ సెటైర్లు వేశారు. కనీసం ఒక్క ఆధారం లేకుండా శిక్షిస్తామంటే జోక్లా ఉందని పంచులు పేల్చారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు, సిఐడి కానీ ఏఐజీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలు కానీ ఏం మాట్లాడుతున్నారు? కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు? 20 నెలలుగా మీరు అన్నటువంటి 3,300 కోట్లు అన్నారు, ఏమైపోయినాయి? చూపించారా? పోని తర్వాత మీరే మాట మార్చి 317 కోట్లు అన్నారు, చూపించారా? ఆఖరికి సుప్రీంకోర్టులో 17A మీద స్క్వాష్ చేశాం. ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అడ్వకేట్లను పెట్టారు, సీనియర్ కౌన్సిల్స్ని. పోనీ వైసీపీ తనకు అన్యాయం చేసిందంటున్నారు రెబల్ నేత బొప్పన భవకుమార్. గౌరవం లేని పార్టీలో ఉండలేను డూడ్, సైకిల్ ఎక్కేస్తున్నానని చెప్పేశారు. నేను ఎలాంటి ఆఫర్స్ తీసుకోలేదు, జస్ట్ నేను వైసీపీలో ఉండలేకపోతున్నానని చెప్పారు. విజయవాడ టీడీపీ నేతలకు సహాయం అందిస్తాను, వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనేదాన్ని నిర్ణయించుకొని, ముఖ్యంగా విజయవాడ నాయకత్వం వహించే ఏ నాయకుడైనా సరే ఆ పార్టీలో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిదర్శనం మీ అందరికీ తెలుస్తుంది. రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా అదేంటనేది నిరూపణ తెలుస్తుంది. పార్టీ మారడానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని భావించి నేను విజయవాడ టౌన్లో కేశినేని చిన్ని గారికి కానీ, గద్దె రామ్మోహన్ గారికి కానీ, బోండా ఉమా గారికి, బుద్ధాయంకన్ గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఏ విధంగానూ ఆశించి ఎవ్వరూ ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం. భవకుమార్ పార్టీ మారటానికి అసలు కారణం వేరంటున్నారు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్. కేవలం పార్థసారథితో ఉన్న సంబంధాలతోనే పార్టీ మారి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అప్పుడే ఏముందిలే, కొన్ని రోజులు పోతే ఆయనే అన్నీ చూసుకుంటారన్నారు అవినాష్. గురించి ఒకటే విషయం, ఆయనకి
జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, వెల్లంపల్లి శ్రీను గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, దేవినేని అవినాష్తో ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం పార్థసారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్లే ఈరోజు బావకుమార్ గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం కానివ్వండి. ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ అధినాయకత్వం కానివ్వండి అన్ని విధాలుగా ఈరోజు ఆయనకి ఏ పని కావాలంటే, ఎందుకంటే ఆయనకి వ్యాపారం సంబంధించిన పనులు కానివ్వండి అనేక పనులు పెద్దలందరూ కూడా సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ప్రతి ఒక్కరు గారు ఆయనకి సహకరించి అన్ని విధాలుగా ఆయన సహకరి. విజయవాడ పార్లమెంటులో అన్ని సీట్లు గెలుస్తామన్న కేసినేని నానికి కౌంటర్ ఇచ్చారు కేసినేని చిన్ని. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని చెబుతున్నారు. తాము గేట్లెత్తితే మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది, జాగ్రత్త అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చిన్ని. కొంతమంది నాయకులు వైకాపాలోకి వెళ్తా 60% తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పారు. అటువంటి నాయకులకి త్వరలో చూపిస్తున్నాం 80% ఆఫ్ వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి రాబోతుంది. తప్పకుండా తెలుగుదేశం ఘన విజయం సాధించబోతుంది. ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశంలో వైకాపా పార్టీ మొత్తం ఖాళీ అయి తెలుగుదేశానికి వస్తానికి రెడీగా ఉంది. మీరు చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అంతేకాకుండా చోటా మోటా లీడర్లు అందరూ రెడీగా ఉన్నారు. అంటే వైకాపా ఎంత హీనమైన పరిస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. రేపు షర్మిల గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ వైకాపా 3వ ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అసలు మొత్తం పార్లమెంట్ పరిధిలో మొత్తం ఖాళీ అయ్యేదట చూస్తుంటే. కాదు మేము ప్లేస్ ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి. దేశానికే తలమానికమైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించామని వైసీపీ గొప్పగా చెబుతుంటే టీడీపీ విమర్శలు గుప్పించింది. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలోనూ అవినీతి చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. త్వరలోనే మీ లెక్కలన్నింటికీ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అంటే 100 కోట్లు అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈరోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు. అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధి పథకాన్ని, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాన్ని జగన్ విదేశీ విద్యానిధి పథకం కింద పేరు మార్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? వీళ్ళు అంబేద్కర్ గారిని కొనియాడే అర్హత వీళ్ళకుందా? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రతిరోజు కూనీ చేస్తా ఉన్నారు ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలం. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ సర్కార్ వస్తుందని జోస్యం చెప్పారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై పిట్టకథ చెప్పి చురకలంటించారు. పొత్తుల సంగతేంటని ప్రశ్నిస్తే మీకో విషయం అర్థం కావట్లేదు, టీడీపీ, బీజేపీ, జనసేన తాము కలిసి పనిచేయబోమని వాళ్ళెక్కడైనా చెప్పారా అంటూ ఎదురు ప్రశ్నించారు రఘురామకృష్ణంరాజు. ఒక కుక్క, మేము పెంచుకుంటున్న కుక్క అవసాన దశలో ఉంది. కుక్క బ్రతికే ఉంది, కానీ ఆ ఒంటి మీద ఉన్న ఆ పేలు వెళ్ళిపోతున్నాయి. ఇదేంటో పేలు వెళ్ళిపోతున్నాయి ఏంటంటే అప్పుడు ఎవరో చెప్పారు ఈ కుక్క చనిపోతుందని. ఆ పేలకు ముందే తెలుసు, అంతేగాని వెళ్ళిపోతాయంటే మీరు ఎవరన్నా చూసారో నాకు తెలియదు. అలాగా ఈ పార్టీ మళ్ళీ రాదు అని తెలిసి చాలామంది ఎంపీలు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. జగన్ టికెట్ ఇవ్వట్లేదని పెద్దారెడ్డి టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోందండి. సీఎం గారు ఆయన సీటు సంగతి తేల్చండి గురు అంటూ సెటైర్లు వేశారు. నన్ను ఎన్నికల్లో గెలిపించేది ఎవరో కాదు ప్రజలంటూ డైలాగులు పేల్చారు. ఒకటే ఎగ్జాంపుల్, 75 మున్సిపాలిటీలో ఎవర్రా గెలిపించినది? జేసీ కాదు, జేసీని గెలిపించింది తాడిపత్రి ప్రజలు. తాడిపత్రి ప్రజలు పొగురు ఉండదు, దొమ్మకు పొగురు ఉండదు. నాకు ఎక్కువ పొగురు ఎందుకు తెలుసా? మా జనాన్ని చూసి, మా జనం లేకపోతే నాకు పొగురు. ప్రజలారా మారండి. ప్రజలు ఎవరు అనుకుంటాను? రాజకీయ నాయకులు మారండి. ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వేదవాళ్ళు వేస్తారనుకుంటారా? వేదవాళ్ళుగా. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పంచుల వర్షం కురిపించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. మిత్రమా, నా సీట్ ఎక్కడికి పోలేదు, పోటీ చేసేది నేనే, నిన్ను ఓడించేది నేనే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఏదో ప్రజాస్వామ్యం గెలుస్తుందని డైలాగులు కొడుతున్నావు, అసలు ఆ ప్రజాస్వామ్యం గురించి నీకు నేర్పింది నేనే అంటూ ఫైర్ అయ్యారు. నేను వచ్చిన తర్వాతనే వాళ్లకు ప్రజాస్వామ్యం విలువలేంటో చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వరకు అయితే అతను యువతకు నేను
మేలుగొలుపుతాండా ఈ కాన్ఫరెన్స్లోని. నువ్వు కాదయా మేలుగొలపాల్సిండేది, నీ కొడుకు చెప్పాలా. నువ్వు చెప్తే రాజకీయాల గురించి, రాజకీయ విలువల గురించి, మనుషుల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడే పరిస్థితి నీలో లేదయ్యా ప్రభాకర్ రెడ్డి. నువ్వు తిరుక్కోకుండా తెలంగాణలోనూ పొలిటికల్ దంగల్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతూనే ఉన్నాయి. సమ్మక్క సారక్క జాతర నిధులపై అవుతున్న ట్రోల్స్ గురించి మంత్రి సీతక్క స్పందించారు. అవునండి, కేసీఆర్ ఇస్తామన్నారు కనుక అప్పుడు 200 కోట్ల రూపాయలు అడిగాను, మేము లెక్కలు వేసుకొని నిధులిస్తున్నామని చెప్పారు. అసలు విషయం తెలియకుండా విమర్శలు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా మేము చేపట్టే పనులు దాదాపుగా స్పష్టమైనటువంటి పనులే చేపడుతున్నాము. దయచేసి వాస్తవాలను కూడా తెలుసుకొని పత్రికా మీడియాలు కానీ కొంతమంది అక్కసు వెళ్ళగలుగుతున్నారు యూట్యూబ్లలో. సీతక్క 200 కోట్లు అడిగినావు, ఇప్పుడేంది 70 కోట్లే తెచ్చినావు, 100 కోట్లే తెచ్చినావు అని. కేసీఆర్ గారు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు 200 కోట్లతోటి ఈ యొక్క ఇక్కడటువంటి భూములు మొత్తం కొనుగోలు చేసి స్వాస్థ్య ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, దానికోసం 200 కోట్లు కేటాయిస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మేము ఆ మాట ప్రకారము 200 కోట్లతోటి భూములు కొని ప్రత్యేక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు అడిగినాం. కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడినాం అనేది కూడా కాకుండా ఇవాళ అవాకులు చవాకులు వేలుస్తున్నారు. మేము ప్రతి పనిని స్వాస్థ్య ప్రాతిపదికనే నిర్వహించాలని, ప్రతి వర్క్ కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఎవరం కూడా రాజీ పడలేదు, పడం కూడా. కాంగ్రెస్ పని ఖతమయ్యే రోజులు దగ్గరే ఉన్నాయంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంవత్సరం తిరగక ముందే ప్రజలే బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కార్యకర్తలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం, పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు హరీష్ రావు. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4000 పెన్షన్ రాలేదనుకో అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీమ్ వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. 2 ఏళ్ల తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా యాడున్నో మర్రన్నా ఇగరా అని పిలుచుకుంటారు. డెఫినెట్గా రోజు వస్తుంది, ఒక ఏడాదో 2 ఏళ్ళు గంతే. ఇప్పుడే అంటురా, ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇంకొక ఏడాది చూడు, వాళ్ళే జీపు కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఆ నిజం మనం పనిచేసినాం. ఇక మనము ఉత్తగా మాట్లాడతలేం, మన పని కనబడుతుంది అక్కడ. సో ఏందనేది ఇలా ప్రజలు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. రైతు బంధుకు రామ్ పలికింది, 24 గంటల కరెంటును కాట కలిపింది, ఇక నీళ్ల సంగతి దేవుడెరుగంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కర్షకులకు క్లారిటీ ఇవ్వండి బ్రదర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి? దేనికి ఇండికేషన్? అది ప్రోగ్రెస్కి ఇండికేషన్ కాదు కదా. కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గడం అంటే దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీరు ఏకనైపోతే రైతు బంధు ఎకరా లోపించి ఆపేస్తుంది, ఇలాంటి గతి లేదు. నీళ్లు స్పష్టత లేదు, ఇస్తారా అయ్యారా గోదావరి బేసిన్లో. కరెంటు మీరే చెప్తున్నారు, అధికారికంగానే ప్రకటిస్తున్నారు, కొన్ని కోతలు ఉంటాయని చెప్తున్నారు. చాలా మటుకు 16-17 గంటలు కూడా చాలా జిల్లాల్లో రావట్లేదు, ఆపాపిస్తున్నారు. యథార్థం ఇది. ఎమ్మెల్సీ పదవి రావటంపై ఫుల్ ఖుషీగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్. కష్టపడితే ఫలితం దక్కుతుందనటానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అధిష్టానం తనపై నమ్మకంతో ఉందని ముందు నుంచే తెలుసునని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. దృష్టిలో ఉంచుకొని చాలా పెద్ద ఎక్సైజ్ తర్వాత 2 పేర్లు బయటకు తీసినారు.
సో ఏదైనప్పటికీ కష్టపడ్డ వారికి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. నేను కూడా గత 30 సంవత్సరాలుగా పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నాం. చట్టసభల్లో వెళ్ళే అవకాశం రాలే. మన అసెంబ్లీ ఎన్నికల్లో పోవాలనుకున్న కొన్ని కారణాల వల్ల మైనార్టీలకు ఇవ్వాలంటే ఒక హైకమాండ్ సూచన వల్ల నా సీట్ని షబ్బీర్గలికి వదులుకోవడం జరిగింది. ప్రజల యొక్క గొంతు వినిపించేటప్పుడు అది అసెంబ్లీ అయినా కౌన్సిల్ రెండు కూడా సమానమైన సభలు. అందులో ఇది పెద్దల సభ. అసెంబ్లీలో వినిపించేటువంటి అవకాశం ఏదైతుందో అంతకన్నా రెట్టింపు అవకాశం కౌన్సిల్ మేము తీసుకుంటాం. ప్రజలు పడుతున్న కష్టాలని ప్రతిబింబించడానికి ప్రభుత్వం మాదింది కాబట్టి ప్రజలకు చేరవడానికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాం. అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్న సీట్లు రాని వరకు చాలా మందికి హామీలు ఇచ్చారు. రకరకాల పదవులు ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిల్తో పాటు చైర్మన్లు ఉంటాయి. వచ్చే రోజుల్లో పార్లమెంటు రాజ్యసభ సీట్లు ఉంటాయి. మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ కౌన్సిల్ సీట్లు ఉంటాయి. వారి స్థాయిని బట్టి వారి సర్వీస్ని బట్టి రకరకాల అవకాశాలని రకరకాల వ్యక్తులకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారందరూ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను. అద్దంకి దయాకర్ కూడా లాస్ట్ వరకు పేరు పరిశీలనలో ఉండే రేపు రాబోయే రోజుల్లో మొదటి అవకాశం వారికి రావాలని నేను కూడా దానికోసం ముఖ్యమంత్రి గారితో మిగతా పెద్దలతో మాట్లాడి కృషి చేస్తాను. ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై సింపుల్ గా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. ఒకటి రాలేదంటే ఇంతకన్నా బెటర్ ఏదో వేచి చూస్తుందని అర్థమని చెప్పారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అధినాయకత్వం నాకు మంచి పొజిషన్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నా ఇది వాటి పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.